హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ షలోమ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చే కృపని ధన్యతను ప్రభు అయిన యేసయ్య నాకు అనుగ్రహించాడు. మీతో మాట్లాడే భాగ్యము అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. ప్రభుకు కృతజ్ఞత తెలుపని వారు ఉన్నట్లయితే ప్రభుకు కృతజ్ఞత తెలుపుకోగలరు అని గుర్తు చేస్తున్నాను. ఈరోజు సండే, మొదటి ఆదివారము. ఈరోజు ఫస్ట్ డేట్, ఫిబ్రవరి 1లోకి మనము ఎంటర్ అయ్యాము. సరే ఫ్రెండ్స్, ప్రభు మాట్లాడే వాగ్దానం చదువుతాను. దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి, ఆయన మనకు బోధించును. ఈరోజు ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానము నేను స్వీకరిస్తున్నాను. మీరును స్వీకరించే హృదయము, అట్టి నెమ్మది మీ మనుషుల్లో ఉన్నట్లయితే మీరును వాగ్దానాన్ని మీ మనసులో స్థిరపరచుకోగలరని కోరుతున్నాను. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయాలి. ఈరోజు అకేషన్స్ జరుపుకుంటున్న బిడ్డలకు దీవెనకరంగా ఉండాలి. నూతనమైన మనుషులకు సంబంధించి మేలుకరమైన క్రియలు మరి మంచిగా జరగాలి అని కోరుకున్నాము. ఇబ్బందుల నుంచి, ఇక్కట్ల నుంచి తప్పించబడాలి ప్రతి ఒక్కరు కూడా అని కోరుకున్నాము. ప్రభువునందు విశ్వసించి ఉన్నవారు మందిరానికి వెళ్ళకుండా ఉండకండి, తప్పకుండా వెళ్ళగలరు అని గుర్తు చేస్తున్నాను. అనారోగ్యంతో ఉన్నలాగున్న ప్రభువునైతే సన్నిధి చేరుకోవడానికి ప్రయత్నము చేయగలరు అని గుర్తు చేస్తున్నాను. మీకు ఇక్కడ చూపిద్దామని ఇక్కడ కూర్చున్నాను. మా ఇంట్లో ఉన్న యాక్వేరియం ఇది. చూసిరా ఫ్రెండ్స్, చిన్న చిన్న చేపలు అన్నమాట. చిన్న చేపలు ఇవి. దేవుడు వీటిని ఎలా పోషించాలో తెలియదు. ఫ్రెండ్స్ చూస్తారు. వీటిని ఇష్టము, కానీ వీటిని పెంచే విధానం నాకు అస్సలు తెలియదు. పెంచడము అస్సలు వీటిని ఎలా మెయింటైన్ చేయాలో అస్సలు తెలియదు. అయినప్పటికీ ప్రభు మీద భారం వేసి నేను తెచ్చుకున్నాను అనమాట. మా రిక్క కోసము తెచ్చి ఇలా ప్రస్తుతానికి మీరు చూస్తున్న విధంగా వీటిని అమర్చడం జరిగింది. ప్రతి వీక్ చేంజ్ చేయడం జరుగుతుంది. అయితే వీటిని పెంచే జ్ఞానం ప్రభు ఇచ్చాడు. లోకంలో లేని జ్ఞానాన్ని